ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గాయత్రి పాప మెలకువతో ఉంటే అమ్మైతే రాదంటారా? రాదు. ఎలా వస్తుంది? వస్తే ఎలా వస్తుంది బావగారు? అసంభవం కదా. ఎందుకంటే దేహం వేరు ఆత్మ వేరు కాదు, రెండు ఒకటే. ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంటాయి. మీరేమైనా చెప్పదలుచుకున్నారా బాబుగారు? అఫ్కోర్స్ నాయన, పాప ఇక్కడే ఉంది, మెలకువతోనే ఉంది. మా అమ్మ కూడా ఇక్కడే ఉంటే ఛాన్స్ లేదు బ్రో. పెద్దమ్మ కనుక వస్తే పాప వేరు పెద్దమ్మ వేరు అని తేలిపోతుంది. మా అమ్మ వాళ్ళ భయం చెదిరిపోతుంది కూడా. గాయత్రక్కను రమ్మనండి. అప్పుడు ఈ పిల్ల మన పిల్ల కాదని, ఐ మీన్ మీ రక్తం కాదని కారాఖండిగా చెప్పేయచ్చు. నైని, అమ్మని పిలు. బాబుగారు, అమ్మని రమ్మన్నాయని. ఎలా వస్తుంది? గాయత్రి పాప కళ్ళు తెరిచి ఉంది కదా. మీ కళ్ళు తెరుచుకోవడానికే మా అమ్మ ఇక్కడికి వస్తుంది. నైని, పిలు. అమ్మగారు, మీరు గాయత్రి పాపనా కాదా అన్న అనుమానం కొంతమందికి, ఇంకొంతమందికి మీరు వేరే అన్న నమ్మకం. ఈ అయోమయంలో నుండి మమ్మల్ని బయటపడేయాలంటే మీరొకసారి దర్శనం ఇవ్వాలి. రండమ్మగారు. అక్క కనుక ఇప్పుడు రాకపోతే నయని కన్న బిడ్డ ఇంకా మనకు దొరకనట్టే అని నేను కూడా ఒప్పేసుకుంటాన్రా. అమ్మని పిలువు నాయని. రండమ్మగారు. మీరు రాకపోతే గాయత్రినే నా కూతురుగా భావించాల్సి వస్తుంది. అమ్మగారు, రండమ్మగారు. 3 అంకెలు లెక్క పెట్టేలోపు మీరు రావాలి. 1 రాలేదు. 2 పాప ఇక్కడే ఉంటే పెద్దమ్మ ఎలా వస్తుంది తమ్మి? 3 3 అంకెలు లెక్క పెట్టారు. గాయత్రి, నువ్వు ఆడుకోపోమ్మా. రాదని చెప్పాను కదా మమ్మీ. పిల్లే పెద్దమ్మ, పెద్దమ్మే పిల్ల. బ్రో, కర్టెన్స్ ఊగుతున్నాయి. గాలికి ఊగుతున్నాయి. గాయత్రక్కైతే రాదురా. ఎందుకంటే ఈ పిల్లే గాయత్రీదేవి. అత్తయ్య, అమ్మగారు వస్తున్నారు. అటు చూడండి ఒకసారి.
గాయత్రి పాప వస్తుంది కదా. పక్కన గాయత్రమ్మ గారు కూడా ఉన్నారు చెల్లి. పిన్ని విప్పుకుంటావా? ఏం విప్పుకోవాలే? పొడుపు కదా. నేను విప్పుతా. మీరిందులో పోటుగాళ్లే అని నాకు తెలుసులేండి. అదేంటో ముందు చెప్పు. బాటకు బంధం, నల్లపూస అందం, చూస్తే చందం. ఏంటది? బంధం, అందం, చందం. ఏంటి మమ్మీ అది? తెలీదు. నల్లపూసల అందం అంటే ఏదైనా నెక్లెస్ అయి ఉంటుందా? నీకు అలాంటి ఆలోచనలే వస్తాయని తెలుసు. ఆన్సర్ అయితే రాదు. నైని చెప్పగలదనుకుంటా. అనుకుంటా. చెప్పక్క. చీమల బారు. కంగ్రాట్స్. ఏయ్, సూపర్ నువ్వు చెల్లి. ఆగు. అలా ఎలా? పద్ధతిగా ఒక వరుస క్రమంలో వెళ్లే చీమల్ని చూస్తే అందమైన నల్లపూసల నగలానే ఉంటుంది కదా బావగారు. ఆ, ఆ. ఆ, ఇంకోటి అడుగు, ఈసారి చెప్తా. ఆ. 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 బావి, బావిలో పాము, పాము మీద గువ్వ. బావిలో నీళ్ళైపోతే గువ్వ మాయమైపోతుంది. మాయమవుతుందా? ఇంట్లో పాములు చాలకనా మళ్ళీ అలాంటి పొడుపు కథలే చెప్తున్నావు? దాని అర్థం వేరుగా ఉంటుంది అత్తయ్య. కాస్త బుర్ర వాడాలి. హాస్ మాటలే అర్థం కావు, ఇంకా పొడుపు కథలు అర్థమవుతాయా? బావిలో పాము, పాము మీద గువ్వ ఎలా ఉంటుంది? నవ్వకక్క, నువ్వు చెప్పు. ఆ చెల్లి, నువ్వు చెప్పగలవా? దీపం. అబ్బా, నువ్వు సూపర్ చెల్లి. ఎలా? బావి అంటే ప్రమిద, అందులో ఒత్తే పాము, దాని మీద గువ్వ అంటే జ్యోతి. నీళ్ళైపోవడం అంటే నూనె అయిపోతే దీపం కనపడకుండా మాయమైపోతుంది. అంతే, వెరీ సింపుల్. ఆ, నేను చెప్పేలోపు పెద్ద మరదలు చెప్పేసింది. చా జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.